జగదీశ్వర రెడ్డి గారిని అసెంబ్లీ సస్పెన్షన్ వెంటనే జగదీశ్వర రెడ్డి గారిని అసెంబ్లీ సస్పెన్షన్ వెంటనే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం వజ్రానాయన కాంగ్రెస్ పాలన వజ్రానాయన కాంగ్రెస్ పాలన వజ్రానాయన కాంగ్రెస్ పాలన వజ్రానాయన కాంగ్రెస్ పాలన ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం రైతు బంధు రైతు బంధు రైతు బంధు ఉన్న మాపే రైతు బంధు రైతు బంధు రైతు బీమా 6 గ్యారెంటీలు 420 హామీలు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం దేశంలో ఇక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన అట్టర్ ఫ్లాప్ అయింది. ఎందుకంటే ఇచ్చిన 6 గ్యారెంటీలు సక్రమంగా అమలు లేవు, 420 హామీలు నెరవేర్చలేదు. రైతులకు జగదీశ్వర రెడ్డి గారు ఉన్న రైతులకు పంట పొలాలకు నీరు లేవని ఒక ప్రశ్నించినందుకు అసెంబ్లీలో ఆయనని సస్పెన్షన్ చేయడం ఇది సరైనది కాదు. ఎందుకంటే ప్రజల పక్షాన నిలబడినదంటే ఎవరంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ప్రజల కొందిగా అసెంబ్లీలో వినిపిస్తున్నారు. ఆ వినిపించేదాన్ని తట్టుకోలేక అధికార పక్షం తట్టుకోలేక సస్పెన్షన్ చేసి వాళ్ళ అసెంబ్లీని సేఫ్ గా నడపాలని చూస్తున్నారు. అంటే 6 గ్యారెంటీలు గోవింద చేద్దామని చూస్తున్నారు. అదేవిధంగా రైతులకు ఇచ్చిన పంటకు నీరు అందించలేని పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి వారికి వ్యతిరేకంగా ఆ సస్పెన్షన్ ని ఇవాళ జగదీశ్వర రెడ్డి సస్పెన్షన్ ని ఎత్తివేయాలని నారాయణపురం బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో పెట్టిన 6 గ్యారెంటీలు పెట్టి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 గ్యారెంటీలను అమలు పరిచి ప్రజలకు న్యాయం చేయాలి. లేని ఎడల కాంగ్రెస్ పార్టీని గద్దె దింపవచ్చిన పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే జగదీశ్వర రెడ్డి సస్పెన్షన్ అసెంబ్లీలో ఎత్తివేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీలో